స్నేహితులు అనగానే మనకు ముందు వరుసలో గుర్తుకొచ్చేది కర్ణుడు, దుర్యోధనుడు మరియు కృష్ణుడు, కుచేలుడు. హలో, హాయ్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం వచ్చేసి మన పిల్లలు ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నారు అనే అంశం. మనకు ఎవరెవరు తల్లిదండ్రులుగా ఉండాలో ఆ దేవుడు పైలోకంలో నిర్ణయిస్తాడు. కానీ స్నేహితుల్ని ఎంపిక చేసుకునే అవకాశం మాత్రం మనకే ఉంటుంది. ఎవరైనా సరే మంచి స్నేహితుల్ని సంపాదించుకుంటే వారు జీవితాంతం సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. మన స్నేహితుడు అంటే మనలా ఆలోచిస్తాడు, మనం తప్పు చేస్తున్నప్పుడు మందలిస్తాడు, మనకు తెలియనివి తెలుసుకుని మరీ మనకు గురువు అవుతాడు. స్నేహితులు అనగానే మనకు ముందు వరుసలో గుర్తుకొచ్చేది కర్ణుడు, దుర్యోధనుడు మరియు కృష్ణుడు, కుచేలుడు. పూర్వం పెద్దవాళ్ళు చెప్పేవారు, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీవు ఎలాంటి వాడివో నేను చెబుతాను అని. ఇలాంటివన్నీ వింటున్నప్పుడు మన జీవితంలో స్నేహితులకు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుస్తుంది. మనం మన పిల్లలతో చెడు స్నేహాలు చేయకు, చెడిపోతావు అని చెబుతూ ఉంటాం. అదే బాగా చదివే పిల్లలకు ఏం చెబుతాం? నీవు ఎప్పుడూ ఫస్ట్ బెంచిలోనే కూర్చో, చదవని వాడి పక్కన కూర్చోకు, వాడి బద్ధకం నీకంటుకుంటుంది, నీవు కూడా వాడిలాగానే తయారవుతావు బద్ధకస్తుడిలా అని చెబుతూ ఉంటాం. ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారు అంటే, మా వాడు మంచివాడే, అదిగో ఆ స్నేహితుల వల్లే ఇలా తయారయ్యాడు, వాళ్ళ ఫ్రెండ్షిప్ మానేస్తే వీడు బాగుపడతాడు అనేది ప్రతి తల్లిదండ్రుల అభిప్రాయం. సరే, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అమ్మా నాన్న చెబుతారు, వాళ్లతో స్నేహం చెయ్యొద్దు, వీళ్లతో స్నేహం చెయ్యొద్దు, స్కూల్లో నీకన్నా బాగా చదివే వారి పక్కన కూర్చో, మంచి ర్యాంక్ వచ్చే వాళ్లతో స్నేహం చెయ్యి, వారి దగ్గర నుండి నీకు తెలియనివి నేర్చుకో అని. ఇలా ప్రతి తల్లిదండ్రులు చెబుతూనే ఉంటారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు నువ్వు వాళ్లతో స్నేహం చెయ్యకు, వీళ్లతో స్నేహం చెయ్యాలి అని చెబుతారు. మరి పెద్దగా అయ్యి వాళ్ళు కాలేజీ స్టేజిలో బయటికి వెళ్ళాక వాళ్ళ స్నేహితులను వాళ్ళు ఎలా ఎంచుకోవాలి? ఒకవేళ తెలియని వాళ్లతో స్నేహం చేసినా వారు మంచివారో కాదో మనకెలా తెలుస్తుంది? వాళ్లతో 6 నెలలో సంవత్సరమో స్నేహం చేస్తేనే కదా వారు మంచివారో కాదో మనకు తెలిసేది. అప్పటికి మనకు ఆ 6 నెలలో సంవత్సరమో మన కాలం వృధా అయినట్టే. మరి ఎలాంటి వారితో స్నేహం చేయకూడదో ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే, మీకు పరిచయమైన వ్యక్తి ఎవరి పట్ల కూడా కృతజ్ఞతా భావం అనేది లేకుండా ఉంటాడో అటువంటి వారితో స్నేహం చేయకుండా ఉంటే చాలు. అసలు కృతజ్ఞత అంటే ఏమిటి? ఎవరి పట్ల కృతజ్ఞత ఉండాలి? తల్లిదండ్రుల పట్ల, దైవం పట్ల గాని, తన అభివృద్ధికి కారణమైన వారి పట్ల కానీ కృతజ్ఞత లేనటువంటి వ్యక్తులకు దూరంగా ఉంటే చాలు. ఒక వ్యక్తి పరిచయమైన తర్వాత నా అభివృద్ధికి కారణం నా తల్లిదండ్రులు అనో, లేక ఏ బంధువులు అనో, లేదా చివరికి ఆ దైవం దయ వలన నేను ఇంత సాధించాను అని చెప్పేవారితో స్నేహం చేయవచ్చు. కానీ నా అభివృద్ధికి నేను ఒక్కడినే కారణం అని చెప్పుకునే వాళ్లతో స్నేహం చెయ్యకూడదు. ఇలాంటి లక్షణాలన్నీ వ్యక్తి పరిచయమైన వారం 10 రోజుల లోపే తెలిసిపోతుంది. నా కష్టం నేను పడ్డాను, నాకు ఎవ్వరూ కూడా సహాయం చెయ్యలేదు, నా ఎదుగుదలకు నేనే కారణం అని చెప్పుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి దూరంగా ఉంటే మనం చెడకుండా ఉంటాం. ఒక వ్యక్తి జీవితంలో ఎదగాలి అని అంటే ఎవరో ఒకరి సహాయం ఎప్పుడో ఒకప్పుడు తీసుకునే ఉంటాడు. తనకు సహాయం చేసిన వారిని మరిచిపోయిన వ్యక్తితో స్నేహం ఎంత మాత్రం మంచిది కాదు. ఇటువంటి వారిని పరిచయస్తులుగానే ఉండనివ్వాలి, కానీ స్నేహితులుగా ఎన్నుకోకూడదు. చిన్న పిల్లలకైతే మనం చెప్పగలం, కానీ మీరు కూడా మీ జీవితంలో తారసపడే కొత్త వ్యక్తులు ఎవరైనా సరే మిమ్మల్ని ఉపయోగించుకోవడానికో లేదా మిమ్మల్ని వాడుకోవడానికో, మీ వల్ల లబ్ధి పొందడానికో దగ్గరికి వచ్చిన వ్యక్తులు ఎవరైనా సరే అటువంటి వారికి మనం కావాలంటే సహాయం చెయ్యడంలో తప్పులేదు, కానీ స్నేహం మాత్రం చెయ్యకూడదు. మనం ఎవరితో స్నేహం చేస్తామో అదే మన కీర్తిని, అపకీర్తిని నిర్ణయిస్తుంది. అగ్నితో కలిసిన ఇనుము మనకు కావలసినట్టు తయారవుతుంది. అదే ఇనుము నీటితో కలిస్తే
తుప్పు పట్టి పనికి రాకుండా పోతుంది. మరి ఎలాంటి వారికి దూరంగా ఉండాలి అంటే, మీతో స్నేహం చేయడం వల్ల వారికి లాభం ఉంటుందనే ఆలోచనతో ఉండేవారిని మీరు దూరంగా ఉంచడం మంచిది. ఎప్పుడూ తానే గొప్ప అనే భావనతో ఉండేవారితో మీరు దూరంగా ఉండండి. మీ ఎదుగుదలను చూసి ఈర్ష్యపడి అవకాశం దొరికినప్పుడల్లా మిమ్మల్ని విమర్శించే వారి నుండి మీరు దూరంగా ఉండటం ఉత్తమం. చాలా మంది స్నేహితులు ఉండడం కన్నా నమ్మకమైన కొద్ది మంది స్నేహితులు ఉండడమే మంచిది. మన ఆలోచనలకు దగ్గరగా ఉన్న మనుషుల సాంగత్యంలో ఉండటం అనేది నిజమైన అదృష్టం. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.